ఇతరుల మీద ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా తిరిగే బతుకులు కొంతమంది. మళ్ళీ దేవుని బిడ్డలే, ఇంటి నిండా వాగ్దానాలే, కానీ బుద్ధి మాత్రం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డ ప్రచారాలు మాట్లాడుతూ ఉంటారు, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, నిందా ప్రచారాలు చేస్తూ ఉంటారు కొంతమంది. మళ్ళీ ఇంటి నిండా వాగ్దానాలే. నువ్వు చూసినా కూడా ప్రచారం చేయటం వల్ల ఎవడికి లాభం? అవతలలో తేడా పడ్డారు అనుకో, దాన్ని నలుగురికి ప్రచారం చేయటం వల్ల ఎవడు దీవించబడతాడు? మంచిని ప్రచారం చేస్తే సమాజం దీవించబడిద్దా? చెడును ప్రచారం చేస్తే దీవించబడిద్దా? మరి లోకుల అడుగులు నీకెందుకు? వాళ్ళట్లా వీళ్ళెట్లా అని అపహాసాలు చేసుకుంటా అపహాసకురాల్లాగా అపహాసకుడిలాగా నువ్వెందుకుంటావు? నువ్వు అపహాస్యం పాలుగావా? దేవుడు నిన్ను అలాగ అప్పగిస్తే ఖచ్చితంగా అప్పగించబడతావు. అది మంచిది కాదు, ఆ లక్షణమే మంచిది కాదు. పరిశీలించుకోండి. నేను మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఈ విషయాలు ఎందుకు హెచ్చరిస్తున్నానంటే మీరు తెలుసుకొని దిద్దుకొని జాగ్రత్త పడతారు, మీ క్రియలను సరి చేసుకుంటారని. Download ShareChat.